హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం స్వరాజ్ 742 XT బండి అనమాట. సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ ఒక మోడల్, ప్రైజ్, లొకేషన్ అనేది చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మరి మీకు వెహికల్ యొక్క డీటెయిల్స్ క్లారిటీగా తెలియాలన్న వాళ్ళు అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలామంది వీడియో అనేది సగం వరకే చూడడం కానీ వెహికల్ యొక్క పేరు కానీ మోడల్ కానీ తెలుసుకొని వెంటనే ఓనర్తో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. మరి ప్రైజ్ అంత అనుకోకుండా అలాగే హెచ్పి ఎంత ఉంది తెలుసుకోకుండా ఇట్లా చాలామంది వీడియో అనేది స్కిప్ చేసి వాళ్ళంతా మాట్లాడుతున్నారు. టైంపాస్ కోసం అయితే డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అట్లా కాకుండా మీరు వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన వెహికల్ మీకైతే దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈజీగా అయితే అందుబాటులో అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి చూసుకోండి. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి స్వరాజ్లో 742 XT బండి అనమాట. 2020లో అయితే ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. 2020లో తీసుకున్న వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 4 సంవత్సరాల వెనకమల బండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. డబల్ క్లచ్తో అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే ఉంటుంది. 45 హెచ్పి అంటే 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. డబల్ క్లచ్తో అయితే వస్తుంది. అలాగే స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ అనేది చెప్తున్నారు. వాండ్ అనేది పవర్ స్టీరింగ్తో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ టైర్స్ చూసుకుంటే 35% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. 35% అయితే ఉన్నాయన్నమాట టైర్స్ అనేది. ఇంకా వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 3,80,000 అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. ఇది 4 సంవత్సరాల వెనకమల బండే కాబట్టి మనకి 3,80,000 అయితే చెప్తున్నారు. ఈ 3,80,000లో కూడా మీకు అంటూ కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. ఒకవేళ మన ఛానల్ నుంచి తీసుకునే వాళ్ళకి 3,80,000 కన్నా తక్కువలో వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోండి. ఇలాంటి వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్క వెహికల్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీకు కావాల్సిన వెహికల్ యొక్క డీటెయిల్స్ కానీ లేదా మీరున్న లొకేషన్ కానీ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఆ యొక్క లొకేషన్లో వెహికల్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు ఆంధ్రాలో కావాలి, మాకు తెలంగాణలో కావాలి, మాకు తెలంగాణలో ఈ ఏరియాలో కావాలి, ఇంత ప్రైజ్లో ఉన్నట్టు చూడు అని చాలామంది అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది అందించే బాధ్యత మంది అనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా వెహికల్ అమ్మాలనుకున్న వాళ్ళు కూడా వెహికల్స్ అయితే పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ యొక్క డీటెయిల్స్ చెప్పడం వల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గరికి వచ్చి వెహికల్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి నల్గొండ డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో నల్గొండ డిస్టిక్ కొండారం అనే మండలం పక్కన మనకి నియర్ బై వచ్చేసి నికరకల్లు అనే మండలంలో అవుతుందన్నమాట. ఇది వచ్చేసి నల్గొండ డిస్టిక్ నికరకల్లు అనే మండలం పక్కన అయితే ఉంటుంది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. నికరకల్లు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. నల్గొండ డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. అలాగే నికరకల్లు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఎలాంటి రిపేర్ లేదు. చూసుకోవాలనుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి. ఇంకా క్లారిటీగా డీటెయిల్స్ అనేది మీకైతే అందే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకే.